బట్ ధన్య గారు, వన్ క్వశ్చన్, ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ యూ కెన్ ఆన్సర్. సో ఇండస్ట్రీలో నాట్ ఓన్లీ ఐమ్ సేయింగ్ దట్ మన ఇండస్ట్రీ అని చెప్పను, ఏ ఇండస్ట్రీ అయినా సరే విమెన్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే లైక్ మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే మనకి అవకాశాలు రావాలంటే. సో మీరు మంచి మంచి సినిమాలు చేశారు, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు, మంచి క్యారెక్టర్స్లో పడ్డారు, హిట్ అయిన మూవీస్లో ఉన్నారు, అండ్ చాలామందికి కూడా సపోర్ట్ చేశారు కొత్తగా వచ్చే వాళ్ళకి ఇండస్ట్రీలో. ఎప్పుడైనా సరే మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ దానివల్ల సినిమాని పోగొట్టుకోవడం కానీ, ఆఫర్స్ పోవడం కానీ? లేదు లేదు, అలాంటి ఏం లేదు. బట్ ట్రై చేసేవాళ్ళు, ఫ్లర్ట్ చేసేవాళ్ళు, ఇలా మెసేజ్ పెడుతూ ఇరిటేషన్ పెట్టేవాళ్ళు, ఇలా చాలామంది చూశాను. బట్ లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్, నాట్ జస్ట్ ఇండస్ట్రీ, అవుట్ సైడ్ ఆఫ్ ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీ అయినా అంటే నాకు ఇప్పుడు కూడా ఇఫ్ వి ఓపెన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ సోషల్ మీడియా, చాలామంది దే విల్ టాక్ వెరీ వల్గర్ థింగ్స్, అలాంటివి వస్తూ ఉంటాయి. అండ్ వేరే ఇండస్ట్రీ వాళ్ళు ఎవరికైనా నా నంబర్ దొరికితే ఏదో ఒకటి మెసేజ్ పెడతారు, వల్గర్గా మెసేజ్ పెడతారు. వేరే ఊరికి ఎక్కడైనా వెళ్తే అక్కడ ఎవరో తెలిసి అక్కడి నుంచి ఎవరో చేస్తారు. సో ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే నాకు ఇబ్బంది పెట్టడం కాదు, వేరే వాళ్ళు కూడా చాలామంది చేస్తారు. యూ కాంట్ ఫైట్ ఎవ్రీథింగ్. సమ్ బ్యాటిల్స్ యూ హ్యావ్ టు చూస్ యువర్ బ్యాటిల్స్. ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, లైక్ ఇప్పుడు అప్కమింగ్ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ఇండస్ట్రీకి వస్తున్నారు, భయపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, ఇలాంటివి జరుగుతాయి ఇండస్ట్రీకి రాకూడదని. అబ్బాయిలంటే పాపం బయటికి చెప్పారు. మాక్సిమం నేను భయపడ్డే కేటగిరీ. యాక్చువల్లీ నాకేమి అలాంటి డైరెక్ట్గా జరగలేదు, కానీ నేను మన జాగ్రత్తలో మనం ఉండాలిరా, ఎందుకు ఎవరు అడిగితే వాళ్ళు ఏదో అనుకుంటారేమో ఏదో అని నా హాలుసినేషన్. ఇందులోనే నేను చాలా వరకు అడగలేదు ఎవరిని. నాకు నా భయంతోనే నేను చాలా వరకు ఆపుకునేది నా భయంతోనే. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ నౌ అండి. ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ సీ సో మెనీ యంగ్ గర్ల్స్ 20-21 years old కమింగ్ అండ్ బోల్డ్లీ డూయింగ్ ఇట్ అండ్ నాట్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్. ఇప్పుడంతా చాలా వరకు ఎవ్రీబడీస్ ఎడ్యుకేటెడ్. సొసైటీ అండి కాదు, మొన్న ఏదో కాలేజ్కి వెళ్ళి ప్రమోషన్ చేస్తున్నప్పుడు అమ్మాయిలు రచ్చరంబోలా గోల చేస్తున్నారు, బాయ్స్ అయితే చాలా డామినేషన్. ఇప్పుడు వాళ్ళ ప్రయారిటీస్ వచ్చాయి, వాళ్ళవి ఎక్కువ ప్రయారిటీస్, మనవి అంటే మగవాళ్ళవి. బట్ ఇట్స్ బికమ్ వెరీ it's getting better. I'm not saying it is 100% clean, but it's getting better and it's a very good thing. Okay.